నుంచి అంతం వరకు నీకు మహిమకరంగా జరిగించండి. ప్రభా కేవలము నీ నామ మహిమ నార్థమై తండ్రి కూడికను జరిగించమని తండ్రి మా అందరినీ ప్రభా మరుగుపరిచి కేవలం నీ నామ ఘనతకు మేము తండ్రి అందరం సహకరించలాగా మాకు సహాయం చేయమని నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని కోర్చు ఆ త్వరలో రాని మా ప్రియ ప్రభ నేసిన బతులు వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. ముందుగా దివ్య సిస్టర్ గారు 2 పాటలు పాడతారు. Song number 196. ప్రార్థన వినడి పావనోడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనోడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యా ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జంపగను. శాంతముతో నీ శరణను వేడిన గెత్సమనే ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. Song number 227. First, second, 4, 6 verses. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు, పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ధనమే సర్వం బనచు, సుఖమే స్వర్గం బనచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసం చేసే దేవాలెంచేరితిన్. దేహి అని నీ
చేతులెత్తి నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అమ్ముకొంటిని నన్ను అదముడొకడని నాదు ఆకలి బాధలో. అన్యాయమైపోయి పందుల సహ వెలివేయ అలివడను వేదన. అడుగంటే అవినీతి మేల్కొనే మానవత ఆశ్రయం చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగిడిచి ఏతించే, నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్షినయ్యుందును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత శివశ్రీ సిస్టర్, సారా సిస్టర్ షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశంలో 27వ అధ్యాయం 51వ వచనం నుంచి చూస్తాము. ఇక్కడ ఆయన చనిపోయిన తర్వాత, శిలువ మీద యేసు ప్రభు తన ప్రాణాన్ని విడిచిన తర్వాత దేవాలయంలో తెర చినిగింది అని ఇక్కడ రాయబడింది. అది కూడా ఎలా అంటే పైనుంచి క్రింద వరకు, అంటే ఇది పూర్తిగా దేవుని యొక్క క్రియ అని అర్థమవుతా ఉంది. మామూలుగా మనుషులు కనుక చింపితే కింద నుంచి చింపుతారు, అది కూడా పైగా చాలా మందంగా ఉంటదంట ఆ తెర. మనకి పాత నిబంధనలో ఆ ఒక గుడారం ఇది ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం క్లియర్ గా చెప్పబడి ఉంటది. ఏంటంటే ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని ఉంటది. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఈ తెర చాలా మందమైన క్లాత్ తో తయారు చేయబడి ఉంటది. అలాగే ఈ పరిశుద్ధ స్థలం వరకు యాజకులు వెళ్ళగలరు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కమారే యాజకుడు వెళ్లాల్సి ఉంటది. అక్కడ దేవుని యొక్క సన్నిధి అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఈ తెర చినగటం అనేది యేసు ప్రభు చనిపోయిన తర్వాత మనం సామాన్య ప్రజలమైన మనం ఆయన దేవుని సన్నిధిలోకి ఎంటర్ అవ్వడానికి వీలుగా యేసుక్రీస్తు యొక్క కార్యం ఉంది అనడానికి సూచనగా ఈ విషయం అక్కడ జరిగినట్టుగా చూస్తాం మనం. అది దాని నుంచి మనం నేర్చుకునేది ఏంటి అనేది మనకి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. సో ఇక్కడ ఆయన చనిపోవడము అనేది, ఆయన శరీరము అనే తెర ద్వారా మనం దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి, అంటే దేవుని సన్నిధిలోనికి మనం ఎంటర్ అవ్వడానికి ఆయన ఒక యాక్సెస్ మార్గాన్ని ఏర్పరిచారు.
శరీరం. అది దాని గురించి నా ఆలోచన చేసినట్లయితే శరీరం అనేది ఆత్మకి విరుద్ధంగా వ్యతిరేకంగా పోరాడుతా ఉంటది. దేవుడు మనలో ఉంచిన ఆత్మ మనిషి కూడా మూడంచెలుగా ఎలా అయితే ప్రత్యక్ష గుడారం ఉందో, అలాగే మనిషి కూడా మూడంచెలుగా నిర్మించబడ్డాడు. ప్రాణాత్మ దేహాలు అని అంటారు. దేహం బయటికి కనిపించేది శరీరం. అలాగే తర్వాత ప్రాణం. ఇందులో ఏముంటాయంటే భావోద్రేకాలు, ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. చివర్లో ఉండేది ఆత్మ. దేవుడు మనకిచ్చిన ఆత్మ. అంటే దేవునితో సంభాషణ కొనసాగించాలంటే ఆత్మ ద్వారా చేయాలి. కానీ మనం చాలా వరకు ఏంటంటే, మనం ఎమోషన్స్ మీద ఆధారపడిపోయి మనం అనుకుంటా ఉంటాం. సరే, దాని గురించి చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు తన శరీరం ని అర్పించడం ద్వారా, శరీరం అనే యేసుక్రీస్తు తెర ద్వారా మనం దేవుని సన్నిధిలోకి ఎంటర్ అవ్వడానికి మనకి మార్గం సుగమమైంది కదా! అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆయన శరీరాన్ని ఎలా ఆయన ఈ చించడం ద్వారా మనం దేవుని సన్నిధికి ఎలా ఎళ్ళాము అంటే, శరీరము అనేది ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. అంటే ఇక్కడ సొంత చిత్తము, శరీరాన్ని మనం అణుచుకోవడం, ఉపేక్షించుకోవడం అనే మాటకి అర్థం ఏంటంటే, మన సొంత చిత్తాన్ని కాదనుకోవడం. ఈ స్వచిత్తం అంటే యేసుక్రీస్తుకు కూడా సొంత చిత్తం ఉందా అంటే, అవును, ఖచ్చితంగా ఉంది. మనకి యోహాను సువార్త 6 అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుంది అంటే, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుంచి దిగొచ్చాను. అంటే మనిషిగా పుట్టిన తర్వాత, నరుడిగా పుట్టిన తర్వాత ఈ లోకంలో యేసు ప్రభువుకు కూడా ఒక సొంత చిత్తం ఉండింది. చూడగానే మనిషిని చూడగానే మేబీ ఆ యొక్క హ్మ్. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విషయంలో చూడగానే మరి ఆయనకి ఫస్ట్ ఒపీనియన్ ఏం కలిగిందో, ఆయన తన సొంత చిత్తాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని చేయడానికి కోసం ఆయన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అనేది. అదొక్కటే కాదు, ప్రతి విషయంలోనూ దేవుడు ఆయనకంటూ ఒక సొంత ఒపీనియన్ ఉండుంటది. ఎలా అయితే మనకు కూడా చాలా ఒపీనియన్స్ కలుగుతా ఉంటాయి. సంఘంలోనో లేకపోతే మన బంధువుల్లోనో ఎవరన్నా బాధపడుతుంటే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూడగానే మనం రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్ దేన్ని ఆధారంగా ఉంటదంటే, మన ఎమోషన్స్, మన భావోద్రేకాలను ఆధారంగా చేసుకొని ఉంటది. ఆహ్, హ్మ్, మన సంఘంలో ఉదాహరణకి ఎవరైనా వ్యక్తి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడనుకుంటే, అతనికి సాయం చేయాలి అనేది బేసికల్‌గా ఒక ఉద్రేకపూరితమైన ఆలోచన. అంటే అది ప్రాణం నుంచి వచ్చే థాట్. అయితే ఆత్మీయంగా దాన్ని ఎలా ఆలోచించాలి అంటే, ఆ పరిస్థితి అతనికి దేవుడు ఏర్పరచుండొచ్చు. ఆ పరిస్థితి ద్వారా దేవుడు ఆయనకి ఇంకేదో నేర్పిస్తా ఉండుండొచ్చు. అందుకోసం దేవుడు ఆ పరిస్థితుల్లోకి అలౌ చేసుండొచ్చు. కానీ ఇక్కడ మన భావోద్రేకాల పరంగా మనం ఏంటంటే, ఆ వ్యక్తి పడుతున్న ఇబ్బందుల్లో నుంచి ఆయన్ని కాపాడడానికి మనం ముందు రియాక్ట్ అయ్యి, మనం గనక సాయం చేసినట్లయితే, దేవుడు నేర్పిద్దాం అనుకునే పాఠాన్ని మనం ఎప్పటికీ నేర్పించలేకపోవచ్చు. అయితే ఇక్కడ చాలా వివేచన కావాలి. అంటే ఒక సహాయం చేయొద్దని కాదిక్కడ. సాయం చెయ్యాలి. కానీ దానికి వివేచన కావాలి. అందుకనే మన చర్చ్‌లో పెట్టిన చాలా వరకు ఈ రూల్స్‌ని 100% ఫాలో అవ్వడం ప్రతి ఒక్కరికి ఉత్తమం. ఎందుకంటే సాధారణంగా మనం ఎమోషన్స్‌కి త్వరగా బౌండ్ అయిపోతాం. అయ్యో! ఎంత బాధపడుతున్నాడు సహోదరుడు, అతనికి కొంత సాయం చేయాలి అనిపిస్తది. అది ఎంతవరకు చేయగలం, ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచన చేయలేం ఎమోషనల్‌గా. కాబట్టి ఈ విషయంలో ఇలాగా ఏంటంటే, మన స్వచిత్తాన్ని మనం అణుచుకోవాలి. వివేచన కావాలి. దేవునితో ఉండటం, అలాగే లేదా దైవజనులైన సంఘ పెద్దలకు లోబడి ఉంటే ఇంకా మనం ఆ విషయంలో పొరపాట్లు చెయ్యం. ఇక్కడ మన సొంత చిత్తాన్ని అణుచుకోవడం, ఎమోషనల్‌గా వచ్చేవి. అలాగే వాక్యం చదవడం, వాక్యాన్ని షేర్ జేసుకోవడం, తర్వాత పాటలు పాడడం. ఇవన్నీ ఏంటంటే, దేనికి సంబంధించినవంటే, ఈ శరీరం తర్వాత ప్రాణానికి సంబంధించినయి. అంటే ఎమోషన్స్, భావోద్రేకాలు. మంచి మ్యూజిక్ ఇన్నప్పుడు దేవునిలో ఉన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ చక్కగా గొంతెత్తి పాడుతున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించిన ఫీలింగ్, ఎమోషన్స్. అయితే ఎమోషన్స్ తప్పు అని కాదు. ఎమోషన్స్ ఇచ్చిందే ఆయన. ఎమోషన్స్‌ని ఆధారం చేసుకొని మన భక్తి ఉండకూడదు. మనం గమనించాల్సిందేంటంటే, మన భావోద్రేకాలని ఆధారంగా చేసుకొని నా భక్తి ఉండకూడదు. నేనివాళ దేవునితో బాగా సమయం గడిపాను. అది ఎమోషనల్‌గా అయ్యుండొచ్చు. దేవునితో సమయం గడిపితే మనలో హృదయంలో నెమ్మది రావాలి, మార్పు రావాలి. అలా కాకుండా ఆ కొంచెం సేపు మాత్రమే ఉండి తర్వాత మళ్ళీ నా సొంత జీవితానికెళ్ళిపోయినట్లయితే అది ఉద్రేకం తప్ప భక్తి గాదు.
సో, ఈ భావోద్రేకాలకిను, భక్తికి అంటే ఆత్మీయతకి చాలా తేడా ఉంది. ఉద్రేకపూర్వితంగా మనం చేసే పనులు మనల్ని ఆత్మీయులుగా చెయ్యవు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక పని నేను దేవుని పట్ల చేసింది అది, అది బాహ్యానికి సంబంధించిన అంటే ఉద్రేకపూరితంగా అంటే ఏదో అంటే దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం ఏదో ఒక పని చేయాలి. ఇలా చేసి నన్ను నేను సంతృప్తి పరుచుకుంటున్నానా? లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానా? దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. ఇది నేను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. లేకపోతే కేవలం ఉద్రేకపూరితంగా భక్తి చేసి, ఆ రోజు ఆయన దగ్గరికెళ్లి ముందు నిలబడితే, "నువ్వెవరో నాకు తెలీదంటే" మన జీవితం అంతా వృధా అయిపోయినట్టే కదా! కాబట్టి ఈ విషయంలో మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన భక్తి ఉద్రేకపూరితంగా ఉందా? లేకపోతే నా ఎమోషన్స్‌ని నేను సాటిస్ఫై చేసుకోవడానికి, నా భావోద్రేగాల్ని నేను నెమ్మది పరుచుకోవడానికి ఉదయం పూట ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం. అది చాలా వరకు కొన్నిసార్లు నాకే అనిపిస్తా ఉంటది. ఏదో నామ్‌కే వాస్తే నామకార్థంగా చేశాను అని. బైబిల్ చదవడం అనే అలవాటు ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. కాపోతే నిజంగా ఉ ఈ ఈ అది ఆ పూటకి, ఆ టైంకి ఏదో పని వల్ల అలా అనిపించినా, ఖచ్చితంగా ఆ రోజుట్లో దేవునితో సమయం గడపడానికి మనం సమయం వెచ్చించాల్సిందే. సో, ఇవి మనం ఎప్పుడు మనల్ని మనం పడిపోకుండా కాపాడే ఆలోచనలనమాట. ఇది మనం ఉద్వేగపూరితంగా మన భక్తిని కొనసాగిస్తున్నామా? లేకపోతే నిజంగా ఆత్మీయులుగా ఉంటున్నామా? నిజంగా ఆత్మీయులుగా ఉండాలంటే ఒక్కటే దారి ఏంటంటే, యేసుక్రీస్తు ఎలా అయితే తన శరీరాన్ని ఉపేక్షించుకున్నారో, శరీరాన్ని అనే తెరను చించడం ద్వారా మనం యేసుక్రీస్తు జీవితంలో ముఖ్యంగా మనం మాట్లాడేదేంటంటే, ఆయన భూమి మీదకొచ్చి ఆయన మన రక్తాన్ని చిందించడం అనేది మెయిన్ ఇన్సిడెంట్‌గా చూస్తాం. అయితే అదొక్కటే కాదు. అది ఎంత ఇంపార్టెంటో, అంతే ఇంపార్టెంట్ ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు కూడా. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయిన కార్యం ఎంత అవసరమో మానవాళికి, ఈ భూమి మీద ఆయన చేసింది కూడా అంతే అవసరం. 33.5 సంవత్సరాలు ఆయన జీవితం. ఎందుకంటే మనకి యోహాను సువార్త 17 అధ్యాయంలో చాలా క్లియర్‌గా ఆయన చేసిన ప్రార్థనలో ఉంటది. ఏంటంటే 4 వచనం. "చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహింపరిచితిని" అంటాడు. ఇంకా ఆయన ఈ సిలువ మీద కార్యం చేయలా. కానీ ఏమని ప్రార్థన జేస్తున్నారు? "నువ్వు నాకిచ్చిన పని మొత్తాన్ని నెరవేర్చానంటున్నారు." సో, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు జీవితం చాలా చాలా ముఖ్యమైంది. చాలా ముఖ్యమైంది. ఆయన ఆ జీవితంలో చేసిన పనంతా ఏంటి అంటే, తన సొంత చిత్తాన్ని కాదనుకుని కేవలం దేవుని చిత్తాన్ని మాత్రం చేయడం మాత్రమే ఆయన చేసిన ఆ 33.5 ఏళ్లలో ఆయన చేసిన పని. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే. అదే ఇప్పుడు మనం కూడా చేయాల్సింది. అది అలా చేస్తేనే మనం ఆత్మీయులంగా అవుతాం తప్ప, నేను పాటలు పాడడం, వాక్యం చెప్పడం, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని వివరించడం, ఇవి కాదు నేను భక్తిపరుడిని చేసేది, ఆత్మీయుడిని చేసేది. సో, ఒకవేళ మనం ఆత్మీయంగా అవ్వకపోతే అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళనట్టే. ఏ ఏ ఆవరణంలోనో లేకపోతే పరిశుద్ధ స్థలం వరకో వెళ్ళి అక్కడ ఆగిపోతాం అంతే. దేవుని చిత్తానుసారంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళే పరిస్థితిలో లేమని అర్థం. సో, ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వాక్ ఈ ఈ వారపు అధ్యాయానికి ఒకవేళ ఏదైనా టైటిల్ ఇవ్వచ్చు అనుకుంటే, నేను ఏమనుకున్నానంటే, దేవుని దృష్టిలో నేనేమిటి? బుద్ధిమంతురాలినా? బుద్ధిహీనురాలినా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గాన్ని చూపించి, తండ్రికి దగ్గరగా ఉండటానికి ఏం చేయాలో ఆయన చూపించారు. అది ఆయన సెల్ఫ్ విల్‌ని డినై చేయటం మూలంగా ఆహ్, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడు దేవుడు ఆ యొక్క స్థలంలో ఆయన యొక్క ప్రెజెన్స్‌ని అనుభవించటానికి ఆయన చేసిన పనేంటంటే సెల్ఫ్ విల్‌ని డినై చేయటం. ఆహ్, అయితే ఆయన చేసిన పనిని చూసి నేను జస్ట్ దాన్ని పొగడటము, లేదంటే ప్రభా! నువ్వు గొప్పవాడివి, నువ్వు అదేంటి నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చావు అని నేను జస్ట్ స్తుతిస్తే సరిపోదు గానీ, నేను కూడా ఆ మార్గంలో ప్రవేశించాలి. దాన్ని కేవలం ఆ మార్గాన్ని పొగడటం కాదు గానీ, నేను ఆ మార్గంలో ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు నాకు కూడా తండ్రి యొక్క ప్రెజెన్స్‌ని ఆహ్, 24/7 అంటే ఆహ్, 24 గంటలు తండ్రి యొక్క ప్రెజెన్స్‌ని నేను అనుభవించాలంటే, నాకు గల ఏకైక మార్గం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చూపించింది. నా సెల్ఫ్ విల్‌ని డినై చేసి, తండ్రి చిత్త ప్రకారం నడవటం. ఇక్కడ నాకు
అడ్డొచ్చేదేంటంటే తండ్రికి దగ్గరగా అవ్వకుండా ఉండటానికి అడ్డుపడేది ఏదైనా ఉంది అంటే అది కేవలం నా స్వచిత్తం. ఆ స్వచిత్తాన్ని డినై చెయ్యాలి అంటే నా యొక్క శక్తి చాలదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పేసి చెప్తారు. ఆయన నిజంగా నేను నిజంగా గనక ప్రభువా నాకు ఇలా ఉండటం నాకిష్టం లేదు. నీ హెల్ప్ కావాలి. నా వల్ల కావట్లేదు. నాకు సహాయం చేయండంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో, ప్రతి సిట్యుయేషన్‌లో, ప్రతి స్ట్రగుల్‌లో ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. నిజంగా ఆయన చేసేటువంటి కార్యాలు వర్ణనాతీతం అనమాట. అయి జస్ట్ వర్డ్స్ కూడా సరిపోవు. అలా చేస్తారు. ఒకవేళ మనం మర్చిపోయి మనము తండ్రి చిత్తానికి విరుద్ధంగా ఏదైనా పని చేస్తున్నామంటే, వెంటనే హృదయంలో నుంచి లోపల నుంచి ఒక వాయిస్ మనకు వినపడిద్ది. ఆగిపో అని. అంతగా హెల్ప్ చేస్తారాయన. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి నా యొక్క శక్తి చాలదని దేవాది దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించారు. తద్వారా నా సెల్ఫ్ విల్‌ని నేను డినై చేయటం అనేది చాలా ఈజీగా ఉంటది. లేకపోతే నేను జయించలేను. నా వల్ల కాదు. నేను తండ్రి ప్రెజెన్స్‌ని నేను అనుభవించలేను. ఇక్కడ జాక్ బ్రదర్ గారి ఈ అధ్యయనంలో 24 గంటలు తండ్రి సన్నిధిలో ఉండ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. 24/7 ఉండొచ్చు అంట. ఎప్పుడుంటాము? మన సెల్ఫ్ విల్‌ని డినై చేసుకున్నప్పుడు తండ్రికి దగ్గరగా మనం జీవించగలం. సో, ఈ ఈ అధ్యయనంలో నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, నా నా యొక్క నా యొక్క ప్రాణానికి, ఆత్మకి మధ్య ఉన్నది స్వచిత్తం. ఆ స్వచిత్తం అనేది నేను ఎప్పుడైతే డినై చేసుకుంటానో, దేవుని యొక్క సన్నిధిని, ప్రెజెన్స్‌ని అనుభవించటంతో పాటు, ఆయన కలగజేసేటువంటి ప్రతి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని నేను పొందుకోగలను అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. అయితే ఇక్కడ ఆహ్, ఆహ్, భావోద్వేగాలు మరియు బైబిల్‌ని బాగా చదవటం, ఆహ్, ఆ బైబిల్ చదివినటువంటి బైబిల్‌లో గాని, విన్నటువంటి మెసేజెస్‌లను బట్టి గాని, అప్పటికప్పుడు ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి, ఎమోషనల్‌గా ఆహ్, ఇలా ఉంటాను, అలా ఉండాలి అని అనుకుంటం దేవుడికి ప్రీతికరమైనయి కాదు గానీ, ఎప్పుడైతే నేను వాక్యానుసారంగా జీవిస్తానో, అప్పుడు మాత్రమే దేవుడికి నేను ఇష్టమనమాట. లేకపోతే నేను జస్ట్ ఆ 2 స్టేజెస్‌లోనే నేను ఆగిపోతే, నేనెప్పటికీ ఆత్మీయురాలిని అవ్వలేను. ఇక్కడ మత్తయి సువార్త 7:20 21లోను, 7:24, 26లోను ఉపమానం చెప్పినప్పుడు, ఆ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, బండ మీద తన యొక్క ఇల్లుని కట్టుకుంటారు. బుద్ధిహీనుడు ఇసుక మీద వేసుకుంటారు. ఆ బండ మీద ఇల్లు కట్టుకుంటం అనేది క్రీస్తు నాకు మాదిరి కదా! క్రీస్తు ఈ మార్గంలో నడిచారు గదా! ఆయన సెల్ఫ్ విల్‌ని డినై చేసుకున్నారు గదా! నేనెందుకు చేసుకోలేను? ఓకే. అదొక ఎంకరేజ్‌మెంట్. చేసుకోగలను అన్నటువంటి విషయం వచ్చినప్పుడు, ట్రై చేస్తేనే గదా చేసుకోగలమో లేదో సెల్ఫ్ విల్ అనేది అర్థమవుతుంది. అప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా నాకు కావాలి, నా వల్ల అవ్వట్లేదు అని గుర్తెరుగుతాం. ఆ ట్రై కూడా చేయనప్పుడు ఈ ఎమోషన్స్ మీద నేను బైబిల్ చదివాను అని సాటిస్ఫాక్షన్ మీద ఆగిపోతే అది ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లులాగా ఉంటుంది. నిజమైనటువంటి సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు 100% పడిపోతాం. అక్కడ ఏమాత్రం ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే క్రీస్తుని చూసి క్రీస్తు అనే బండ పైన నా యొక్క ఇల్లుని కట్టుకోవాలని నేను ఒక్కొక్క వర్స్‌తో నా లైఫ్‌ని బిల్డ్ చేసుకుంటూ వస్తే, అలాంటి సిట్యుయేషన్స్ ఎన్నొచ్చినా కూడా అవి నాకు చాలా ఈజీగా అనిపిస్తాయి. నా లైఫ్‌లోకొచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలతో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 15 వచనాలతో, 7వ అధ్యాయం 1-5 వచనాలతో, ఒకటో యోహాను 4వ అధ్యాయము 20, 21 వచనాలతో దేవుడు ఇప్పుడు దాకా నాతో మాట్లాడుకుంటూ ఒక్కొక్క పునాది, ఒక్కొక్క పిల్లర్‌ని కట్టుకోవటానికి ఇప్పటి వరకు నాకు హెల్ప్ చేశారు పరిశుద్ధాత్మ దేవుడు. బై ఆహ్, జాక్ బ్రదర్ ఒక మాట అంటారు. ఎప్పుడో ఒక మాట అంటారు. బైబిల్ 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 గుండా
నేనెళ్తే అది నాలెడ్జ్, బైబిల్ నా గుండా ఎళ్తే అది జీవం అని. ఒక్కొక్క వర్స్ ఇప్పటిదాకా నన్ను కట్టుకుంటూ నన్ను కడుతూ వచ్చారు దేవుడు. ఆ పునాది వేసుకోవటానికి నాకు హెల్ప్ చేశారు పరిశుద్ధాత్మ దేవుడు. సత్యవాక్యాన్ని ఆయన మనలోనికొచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తారన్న మాట అది 100% అన్నమాట. అది ఒక్కొక్క వర్స్‌తో నన్ను ఇప్పటిదాకా కట్టుకుంటూ వచ్చారు. ఆ క్రీస్తుని చూసినప్పుడు మాత్రమే నాకు ఆ ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. ఈ లోకంలో ఇంకెవ్వరిని చూసినా కూడా ఏదో ఒక ఏరియాలో నేను పడిపోతాను. ఏదో ఒక ఏరియాలో నేను గబుక్కున వాళ్ళు చేశారు కదా! అనేటువంటి ఆలోచన. అదే యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే మాత్రం ఎక్కడ లూప్ హోల్స్ ఉండవు. నేను తప్పుకుపోవటానికి, నేను సెల్ఫ్ విల్‌ని డినై చేసుకోకుండా ఉండటానికి ఎక్కడ ఒక్క లూప్ హోల్ కూడా ఉండదు. ఎందుకనంటే ఆయన 100% తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికొచ్చారు. నాకాయనొక్కళ్ళే మాదిరి. ఆ మాదిరిని నేను చూస్తూ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను జీవిస్తే, నా యొక్క ఆత్మీయ జీవితం అనేది అంతకంతకు వృద్ధి కలుగుతూనే ఉంటుంది. నా గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది గానీ ఎక్కడ తగ్గదు. ఇఫ్ ఇన్ కేస్ తగ్గినా కూడా అది ఎక్కడో ఆహ్, ఏదో సిట్యుయేషన్‌లో నేను నా సెల్ఫ్ మీద ఆధారపడినప్పుడు మాత్రమే అది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ ప్రభా నేను తప్పు చేశానయ్యా, నాకు సహాయం చేయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే నేను నా కన్నులెత్తి ఆయన వైపు చూస్తానో 100% నన్ను మళ్ళీ ఆ గోతిలోంచి పైకి లేపగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడి దగ్గర నేనున్నాను. ఇక్కడ సెల్ఫ్ డినై అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితానికని ఈ అధ్యయనం మొత్తంలో చెప్పబడింది. నేను నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నానంటే దానికి అర్థం ఏంటంటే, నేను నా స్వచిత్తాన్ని కాకుండా దేవుడి చిత్తాన్ని నెరవేర్చుతున్నా. ఆహ్, యోహానుకి రాసినటువంటి పత్రిక 14:15లో "నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే శివశ్రీ నన్ను వెంబడించు" అనన్నారు. నిజంగా ప్రేమిస్తే తన యొక్క ఆజ్ఞను గైకొనమన్నారు దేవుడు. నేను అలా ప్రేమించాలి గాని, ఆయన ఆజ్ఞను గైకొని నా జీవితంలో అది ప్రాక్టికల్‌గా నేను జీవిస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఉంటేనే నేను నిజంగా ఆయన్ని ప్రేమించినట్టు. లేదు అంటే నేను జస్ట్ నోటి మాటల చేత ఎన్ని షేరింగ్స్ చేసుకున్నా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఏది చేసినా గాని అది అసలు యూజ్‌లెస్‌గా ఉంటుంది. అందుకే దేవుని దృష్టిలో నేనేంటి? నేను బుద్ధిమంతురాళ్ళగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు క్రీస్తుని మాదిరిగా చేసుకొని పరిశుద్ధాత్మ సహాయంతో నేను నడుస్తున్నానా? లేదంటే బుద్ధిహీనురాలుగా జస్ట్ బైబిల్ స్టడీ చేసేసి పైకి కనపడే పనులు చేసేసి ఊరుకుంటున్నానా? నాకు నే నా స్పిరిచ్యువల్ లైఫ్ అనేది ఆహ్, కేవలం దేవుడు మాత్రమే చూడాలి. ఆయన దృష్టిలో నేనెలా ఉన్నానన్నదే నేను పరీక్షించుకోవాలి. ఇంక మిగతావన్నీ నథింగ్ అసల. అలా ఉంటేనే నేను దేవుడి యొక్క ఆధీనంలో, ఆయన యొక్క సన్నిధిలో నిత్యము ఆయన యొక్క ప్రెజెన్స్‌ని అనుభవించగలనని ఈ అధ్యాయంలో తెలుసుకున్నాను. ఇంకోటి మత్తయి సువార్త 27వ అధ్యాయము 51-61 వచనాల్లో అక్కడ ఆహ్, యోహాను అనేటువంటి వ్యక్తి ఆయన ఆహ్, పిలాతు దగ్గరికి వెళ్లి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి సమాధి చేస్తారు. ఇక్కడ జాక్ బ్రదర్ గారి ఎక్స్‌ప్లనేషన్‌లో ఆహ్, క్రీస్తుని ఆయన యొక్క శరీరాన్ని భూస్థాపితం చేయటానికి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఉంచుతాడు. ఆ సమయానికి హెల్ప్ చేయటానికి అని చెప్పారు. ఈ రోజున కూడా క్రీస్తు యొక్క శరీరానికి హెల్ప్ చేయటానికి ఉన్నతమైనటువంటి స్థానాల్లో దేవుడు ఉంచుతాడు. ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఆయన ఉంచుతారు అని చెప్పినప్పుడు నాకు ఏమనిపించిందంటే, అది ఈ రోజున మన భారతదేశంలో జరుగుతున్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి నాకేమనిపించిందంటే, ఓకే. ప్రభువా! మా కొరకు నువ్వు ఏర్పరిచి ఉన్నావు. వారినెవరినో కనుగొనటానికి మాకు కృపనివ్వండి. వారి వారి కొరకు ప్రార్థించాలి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళింకా ఆ ప్రాసెస్‌లో ఉంటే, వారిని ఆ ప్రాసెస్‌లో సక్సెస్‌ఫుల్‌గా మీరు క్రీస్తు యొక్క శరీరానికి హెల్ప్ చేసే రీతిగా వారిని మీరు నిలబెట్టండి అని కూడా ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని ఈ అధ్యయనంలో నేను నేర్చుకున్నాను. నిజంగా క్రీస్తు యొక్క శరీరానికి హెల్ప్ చేసేవాళ్ళు అక్కడ యోహాను అనే వ్యక్తి ఆయన సీక్రెట్‌గా ఉండుంటారు. ఆయన రహస్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుంటారు. ఆ సమయానికి ఆయన క్రీస్తు శరీరాన్ని తీసుకెళ్ళి భూస్థాపితం చేశారు. ఆయన
సో, ఈరోజు కూడా క్రీస్తు సంఘానికి హెల్ప్ చేసేవాళ్ళున్నారు. వారి కొరకు కూడా ప్రేయర్ చేయాలి అన్న విషయాన్ని నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయు 78వ భాగం మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 51 నుంచి 66 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుంటున్నాం. 51వ వచనంలో దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను అని చెప్పబడింది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉండేవి. బాహ్య ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము. ప్రజలు బాహ్య ఆవరణంలోకి మాత్రమే రాగలరు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంకు మధ్య తెర ఉండేది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే ప్రాయశ్చిత్త దినం రోజున అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలడు. అక్కడ దేవుడు ఉంటాడు. ఇవన్నీ మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో లాగా మనిషిలో కూడా 3 భాగాలు ఉంటాయి అని నేను నేర్చుకున్నాను. శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం బాహ్య ఆవరణం లాగా బయటకు కనపడుతుంది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం లాగా ప్రాణం, ఆత్మ కనపడకుండా లోపల ఉంటాయి. ప్రాణంకు ఆత్మకు మధ్య తెర ఉంది. ఇది పరిశుద్ధాత్ముడు లోపలకు వచ్చి నివసించకుండా చేస్తుంది. మానవుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోతున్నాడు. దేవుడు కూడా మానవుని హృదయంలోకి రాలేకపోతున్నాడు. క్రీస్తు మరణించిన తర్వాత తెర చినిగింది. ఇప్పుడు మనిషి దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతున్నాడు. ఇక్కడ శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధంగా ఉంటాయని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది. అందువల్ల మనం చేయాలనుకున్నా కూడా మనం చేయలేకపోతున్నాం. అయితే యేసు ప్రభు జీవితంలో ఆత్మ శరీరాన్ని చంపివేసింది. ఆయనలో పాపం లేకపోయినా ఆయనకి సొంత చిత్తం అనేది ఉంది. దాన్ని ఆయన జయించారు. తండ్రి చిత్త ప్రకారమే జీవించారు. మనం ఎదుర్కొంటున్న శోధనలు ఆయన కూడా ఎదుర్కొన్నారు. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన వాటిని జయించారు. మనిషి స్వచిత్తమే దేవుని దగ్గరకు రాకుండా అడ్డుకుంటుంది. మన దేహం దేవునికి ఆలయం అంటే అది ఆత్మ. దేవుడు మన శరీరంలో, మనసులో జీవించడు. మనం మన స్వంత చిత్తాన్ని విరగొట్టడానికి దేవుడికి అనుమతిస్తేనే ఆయన మన ఆత్మలోకి వస్తాడు. కేవలం వాక్యం తెలుసుకున్నంత మాత్రాన దేవుడు మన ఆత్మలోకి రాడు. మనం దేవునికి లోబడి ఉండాలి. ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. వాక్యాన్ని బాగా చదివి అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన సొంత చిత్తం కోసం మనం చనిపోవాలి. మనం ఆ స్థాయికి రావాలనే దేవుని కోరిక కూడా. మనం ఇరుకు మార్గంలో నడవాలి. కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పిన మాటలకు మనం విధేయత చూపిస్తున్నామా లేదా అని మనల్ని మనం ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి అని కూడా నేను తెలుసుకున్నాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువు చెప్తారు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు అని చెప్తారు. మనం ప్రభు మార్గంలో నడుస్తానికి నిరంతరం ప్రయత్నించాలి. ఇది నేను తెలుసుకున్నాను. అలాగే 57వ వచనంలో యేసు శిష్యుడుగా ఉన్న అరిమతమయ్యే యోసేపు అనే ధనవంతుడు పిలాతు దగ్గరకు వచ్చి యేసు దేహాన్ని తనకిమ్మని అడుగుతాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపిస్తాడు. ఇతను నికోదేములాగా రహస్యంగా ప్రభువును వెంబడిస్తున్న వ్యక్తి. పేతురు లాంటి వాళ్ళు వెళ్ళి ఆ శరీరాన్ని అడిగితే ఇచ్చేవాళ్ళు కాదేమో. ఇతను పలుకుబడి కలవాడు కాబట్టి ఇతనికి ఇచ్చి ఉండొచ్చు. యోసేపు ఆ దేహాన్ని తీసుకొని నారబట్టతో చుట్టి కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారానికి పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోతాడు. ప్రభు భూస్థాపన కార్యక్రమం ఒక ధనవంతుడితో జరిపించబడింది. ఆయన పేదవాళ్ళని, ధనవంతుల్ని అందరినీ కూడా వాడుకుంటాడు. అక్కడ మగ్దలేనే మరియా, వేరొక మరియా అక్కడే సమాధి దగ్గర ఉంటారు. మరునాడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వచ్చి, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినముల తర్వాత నేను లేస్తానని చెప్పాడు. 3 దినముల వరకు సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. వాళ్ళ శిష్యులు వచ్చి వాని శరీరాన్ని తీసుకెళ్లి ఆయన మృతుల్లో నుంచి లేచాడని ప్రచారం చేస్తే మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డగా ఉంటుంది అని చెప్తారు.
పిలాతు కావలి వారున్నారు, సమాధిని భద్రం చేయమని చెప్తారు. ఇక్కడ సమాధి దగ్గర కావలి వాళ్ళుంటారు, రోమా సైనికులు ఉంటారు. రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేస్తారు. 3 రోజులు కాపలా వాళ్ళుంటారు. ఇదంతా జరక్కపోయినట్లయితే కొంతమంది పునరుద్ధానం గురించి తప్పుగా కూడా ప్రచారం చేసుండేవాళ్ళు. ఇప్పుడు ప్రభు పునరుద్ధానం గురించిన గొప్ప సాక్ష్యం ఉంది. ఎవరు కాదంటానికి లేదు. దేవుని ప్రణాళికలోనే ఇదంతా జరిపించబడింది. ఇది నేను తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్ అండ్ బ్రదర్. నెక్స్ట్ దివ్య సిస్టర్, ఆ తర్వాత మనోహర్ షేర్ చేసుకుంటాం. Hebrews 10 verse 19-20 10 హెబ్రూస్ 10 19-20 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇది మెడిటేషన్ లో సెల్ఫ్ హెల్ప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చారు జాకా బ్రదర్. అయితే ఇక్కడ జీసస్ నిజంగానే మన ఎల్డర్ బ్రదర్ లాగా ఆయన ప్రతిష్ఠించారు అని చెప్పి, అంటే ఇనాగ్రేట్ చేశాక మనము ఆయన ఫుడ్ స్టెప్స్ లో ఫాలో అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం కూడా నా లైఫ్ లో నేను నా విల్ కాదు మీ విల్ అని చెప్పి ప్రతి రోజు కూడా గాడ్ ఆపర్చునిటీ ఇస్తారు నాకు. సిట్యుయేషన్స్ ద్వారా వాటి ద్వారా నా చిత్తాన్ని నేను జరిపించుకొని నేను సాటిస్ఫై అవుతున్నానా, నా ఫ్లెష్లీ డీడ్స్ కానీ నా యాంగర్ సాటిస్ఫై చేయటం కానీ అలా చేస్తున్నానా, లేకపోతే నేను ఇదొక ఆపర్చునిటీ నా సెల్ఫ్ని డినై చేసుకోవడానికి అని నేను గాడ్ దగ్గరికి వెళ్ళి గాడ్ నాకు హెల్ప్ ఇవ్వండి మీ వేలో నడవటానికి, ఫాదర్ నాకు హెల్ప్ చేయండి మీ ఫుడ్ స్టెప్స్లో నడవటానికి. ఈ వర్డ్ నేను ఒక్కరోజు అని కాదు కానీ ప్రతిరోజు గాడ్ అవకాశం ఇస్తారు. ఎప్పుడైతే ప్రతి టైంలో కూడా నాట్ మై విల్ బట్ యువర్ విల్ అని, నా చిత్తం కాదు మీ చిత్తమే చేయండి నా లైఫ్లో అని చెప్పి మనం ఆ ఇనాగ్రేషన్ చేసిన వేలో మనము జీసస్ మన ఎల్డర్ బ్రదర్గా ఆయన వెనకాల మనం నడుస్తున్నప్పుడు నిజంగానే మనము స్పిరిచువల్గా గ్రో అవ్వగలుగుతాము. ఆయన్ని మనము ఫాలో చేయొచ్చు. తర్వాత ఆయనే మనల్ని బ్లేమ్లెస్ గా నుంచోపెడతారు. ఎందుకు అంటే మన ఫ్లెష్ ద్వారా అయితే కాదు, కానీ గాడ్ దగ్గరికి వెళ్ళి గాడ్ కి హెల్ప్ అడిగినప్పుడు హెల్ప్ చేస్తారు అని చెప్పి లూక్ 9:23-24 If any of you wants to be my follower, you must give up your own way, take up your cross daily and follow me. If you try to hang on to your life, you will lose it. But if you give your life for my sake, you will save it. ఈ వర్డ్స్ నిజంగానే మన లైఫ్లో ఇది ట్రూ అవ్వాలి. ఇలా ట్రూ అవుతున్న కొద్దీ గాడ్ ఆయన నాలెడ్జ్ని, ఫాదర్ నాలెడ్జ్ని మన హార్ట్లో నింపుతా వస్తారు, ఆయన క్యారెక్టర్ని. సో దట్ మనము ఆయన ఇమేజ్లోకి రావటానికి మనం ప్రతిరోజు కూడా మన ఓన్ వేని పక్కన పెట్టేసి మన ఓన్ ఇష్టము, మన ఓన్ థింకింగ్, వరల్డ్లీ వేలో వచ్చిన ప్రతి ఒక్కటి డెఫినేషన్స్ కానీ ప్రతి ఒక్కటి మనం బైబిల్ నుంచే తీసుకోవాలి. బైబిల్లో నేను ఒక అమ్మాయిగా వరల్డ్లో ఎలా ఉండాలి అనేది ఆపోజిట్గా ఉంటుంది, ఒక వైఫ్గా, ఒక మదర్గా. కానీ గాడ్ వే ఏంటి అంటే బైబిల్లో ఉంటుంది, జెంటిల్ అండ్ క్వైట్ స్పిరిట్ కలిగి ఉండాలని ఒక విమెన్. ఆ వేని నేను ఆ క్రాస్ గుండా నేను వెళ్తున్నప్పుడు నిజంగానే ఆయన ఇమేజ్లోకి నేను రాగలుగుతాను. నా లైఫ్ని నేను పట్టుకొని వేలాడుతూ ఉండకూడదు. ఆయన లైఫ్ నాలో ఉండాలి, క్రైస్ట్ లైఫ్ నాలో మేనిఫెస్ట్ అవ్వాలి అని చెప్పి నేను దాని గురించి పరిగెత్తాలి అని నేను నేర్చుకున్నా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ మెడిటేషన్ ఈ 78వ భాగం నేను వింటున్నప్పుడు జాకంగ్లో ఒకే వర్డ్స్ ని ఎక్కువసేపు ఎంఫసైజ్ చేయడం గమనించాను. ఆ వర్డ్స్ లో ఉంది ఏంటి అంటే ఆ దేవాలయ తెర పైనుండి కింద చిరిగిపోవడం. అప్పుడు నాకు 2 డౌట్లు వచ్చినాయి. ఒకటి ఏంటి అంటే అది పైనుంచి కిందకి ఎందుకు చిరిగిపోవాలి, కింద నుంచి పైకి చిరగవచ్చు కదా అని. ఆ డౌట్ ని విజయన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దేవుడు మాత్రమే సెల్ఫ్ విల్ ని బ్రేక్ చేయగలడు. నా సెల్ఫ్ విల్ కి నేను చనిపోవడం పాసిబుల్ కాదు. నాకు వచ్చిన 2వ డౌట్ అదే. నా స్వచ్ఛతానికి చనిపోవాలన్నా నేను చనిపోగలనా నాకు డౌట్ వచ్చింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే నేను నా సొంతంగా ఎంత ప్రయత్నించినా నా స్వచ్ఛతానికి చనిపోవడం ఇంపాసిబుల్. కానీ మన స్వచ్ఛతానికి చనిపోవాల్సింది మనమే కదా, నేనే కదా. నాకు డౌట్ వచ్చింది ఏంటి అంటే సో నేను ఎలా నా స్వచ్ఛతానికి చనిపోగలను? ఇది ఇంపాసిబుల్ థింగ్ అవుతుంది కదా. నేను చనిపోగలను అనుకుంటే అందరికి పాసిబుల్ అయ్యేది కదా. మరి అందరు ఎందుకు అందరితో నాకెందుకు? నా గురించి నేను ఆలోచించినప్పుడు నేను ఎందుకు చనిపోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు కదా చాలా విషయాల్లో అని నాకు అనిపించింది. అప్పుడు గాడ్ నాకు ఇచ్చిన వర్డ్స్ ఏంటి అంటే నా వల్ల అయితే కాదు. రోమా 8:13 ఉంటది, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించదురని. సో నా శరీరాన్ని నేను ఎలా చంపగలను అంటే నేను ఆత్మ ద్వారా మాత్రమే చంపగలను. అంటే నేనేం చేసేది లేదా, ఓన్లీ హోలీ స్పిరిటే చంపేస్తాడా అంటే కాదు. ఇది ఎట్లా ఉంటది అంటే నేను గనక డోర్ ఓపెన్ చేస్తే, నేను గనక ఈల్డ్ అయితే, నేను దేవునికి హోలీ స్పిరిట్ కి నేను ఒబే అయితే ఆయన వచ్చి నా స్వచ్ఛతని నేను చనిపోయేటట్లు చేయగలుగుతారు. సో అది ఎట్లా ఉంటది అంటే నేను డోర్ ఓపెన్ చేస్తే హోలీ స్పిరిట్ వచ్చి మొత్తం క్లీన్ చేసేస్తారు ఆ ఇంటిని. సో అలా ఉంటది. నేను కనుక చనిపోవడానికి సిద్ధపడితే అప్పుడు అది ఫలించేటట్టు దేవుడు చేయగలుగుతారు. సో నేను ఎలా చెప్పగలను అంటే ఇది నా ద్వారా ప్రారంభమైంది కానీ ఇది జరిగించింది దేవుడే అని చెప్పాలి. అంటే నా స్వచ్ఛతానికి చనిపోవడం నా ద్వారానే, నా నుంచే ప్రారంభం అవ్వాలి. నేనే ఈల్డ్ అవ్వాలి, నేనే సబ్మిట్ అవ్వాలి హోలీ స్పిరిట్ గాడ్కి, కమాండ్మెంట్స్ అన్నిటికీ. ఆ తర్వాత స్వచ్ఛతను చనిపోవడం అనేది ఆయన పని. ఆయన ఖచ్చితంగా నేను సబ్మిట్ అవ్వడం చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన చేయడం ప్రారంభిస్తారు. నేను చేయాల్సిన మొట్టమొదటి పని నేను చేయడం ప్రారంభించాలని నాకు అర్థమైంది. అదొకటి నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత 2వ విషయం, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం, రాతి మీద ఇల్లు కట్టుకోవడం గురించి నేను ఇంకొంచెం వేరే రకంగా ఆలోచించాను. ఒకవేళ ఇలా కాకుండా అంటే ఒక ఇల్లు కట్టాలి అంటే 20 మీటర్లు గుంత తీస్తే సరిపోతుంది పునాదికి. ఒకవేళ 2 అంతస్తులు అయితే 30 మీటర్ల గుంత తీస్తే సరిపోతుంది. ఇంకా అంతకుమించి ఏ అంతస్తు కట్టినా ఇంకొక 5 మీటర్లు గుంత తీస్తే సరిపోతుంది. అంటే ఆ లెక్కలేసుకొని ఒకవేళ బుద్ధిహీనుడు ఇసుక లాంటి నెలలో కట్టడానికి స్టార్ట్ చేస్తే 20 మీటర్లు లోతు తీసినా ఇంకా రాయి తగలలేదు. నేను కట్టేది ఒక అంతస్తే కదా, 20 మీటర్లు గుంత తీశాను, సో పునాది 20 మీటర్లు వేసేస్తాను, ఇల్లు కట్టేస్తాను అంటే అది పాసిబుల్ అవ్వదు. ఇల్లు కట్టడానికి 20 మీటర్లు లోతు తీస్తే సరిపోదు. ఆ విషయంలో ఇంకొన్నిసార్లు ఆ బుద్ధిమంతుడికి 20 మీటర్ల లోతు తీయగానే రాయి తగిలి ఉండొచ్చు, వెంటనే రాయి తగలగానే కట్టేస్తా ఉండొచ్చు. అదేంది నేను 20 మీటర్లు తీస్తేనేమో సరిపోదన్నారు, అతనేమో 20 మీటర్ల మీద ఇల్లు కట్టేసుకుంటే ఓకే అంటున్నారు, అతను బుద్ధిమంతుడు అంటున్నారు, నన్ను బుద్ధిహీనుడు అంటున్నారు. ఇది ఎట్లా పాసిబుల్ అయింది? నేను 20 మీటర్లే తీసానుగా, మరి నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఇది ఎలా ఉంది అంటే నా గురించి నేను ఆలోచించుకున్నప్పుడు ఇక్కడ 20 మీటర్లు ఆ లెక్క ప్రకారం చేసావా, డైలీ బైబిల్ చదివావా, డైలీ సండే చర్చ్కి వెళ్ళావా, నీకు ఇచ్చిన పని చేసావా, అందరి ముందు నమ్మకంగా ఉన్నావా, చర్చ్లో పాటలు పాడావా, ప్రార్థన చేసావా, నన్ను ఎందుకు గాడ్ యాక్సెప్ట్ చేయట్లేదు? నేను వాళ్ళలాగే అన్ని చేశాను కదా అంటే దేవుడు కోరుకుంటుంది అది కాదు.
బండ తగిలేంత వరకు పునాది తీయడానికి దేవుని ఉద్దేశం. అది ఒక వ్యక్తి 20 మీటర్లు తగిలి ఉండొచ్చు. నాలాంటి వ్యక్తికి నేను ఇంకా లోతుగా తీయాల్సిందే. నా బండ ఎక్కడుందో అక్కడ దాకా తీయాల్సిందే. నా హిడెన్ లైఫ్‌లో నేను ఎక్కడ దాకా నా లోపల పాపం ఉందో ఆ పాపాన్ని నేను డీల్ చేయాల్సిందే. తీవ్రంగా తీసుకోవాల్సిందే. అలా కాకుండా నేను వాళ్ళు చేసినట్లే చేస్తే, ఇంకొకరిని ఇమిటేట్ చేస్తే, లేదా బైబిల్‌లో ఉన్నట్లే ఉదయాన్నే బైబిల్ చదువుతాను, లేదా అందరూ అనుకున్నట్టు ఉదయాన్నే బైబిల్ చదివి ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకుంటాను. కొంతమందికి 5 నిమిషాల్లో గాడ్ వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు దేవుడు మాట్లాడి. వాళ్ళలాగే నేను 5 నిమిషాలు ప్రేయర్ చేస్తే ఏదో మమ అనిపించొచ్చు. నేను ప్రేయర్ చేశాను, ఇవాళ బైబిల్ చదివాను, ఎవరైనా అడిగితే చెప్పడానికి ఉంది నా దగ్గర అని. సండే చర్చ్‌కి వెళ్ళామంటే వెళ్ళడానికి వెళ్ళొచ్చానని చెప్పడానికి, అటెండెన్స్ వాళ్ళ ముందు కనిపించడానికి. ఇలా ఆ లెక్కలేసుకొని ఆ 20 మీటర్ల గుంత తీసి నేను పునాది తీశాను, నేను ఇల్లు కడతాను ఇంకా, కానీ నాది ఎందుకు ఉండట్లేదు అంటే కారణం ఇదే. ఏంటంటే ఆ 20 మీటర్లు లోతు అనేది అక్కడ మ్యాటర్ కాదు. రాయి తగిలేంత వరకు నా లైఫ్‌లో నేను డీల్ చేయాలి అనేది నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్. ఇవాళ మనం నేర్చుకున్న విషయం ఏంటి అంటే గనుక మన చిత్తం కాదు దేవుని చిత్తం చేయటం గురించి, తెర చినిగిపోవటం గురించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఫస్ట్ చాప్టర్ అండ్ 22nd వర్స్, అంటే 22వ అధ్యాయం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండి. క్లియర్ గా ఉంది. వినువారు మాత్రం అయితే గనక ఓన్లీ ద లిజనర్స్, మీరు ఓన్లీ వినే వాళ్ళైతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీరు మోసం చేసుకోకుండా ఉండాలి అంటే ఏంటని, ప్రతి వర్స్ వాట్ ఎవర్ వి లిజన్ వీ హ్యావ్ టు అప్లై ఇట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. మెడిటేషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే అదే, మనం పరిశీలించాలి. ఇవాళ మనం చూసాం తెర చినగటం అంటే నా చిత్తాన్ని నేను విరక్కొట్టుకోవటం. నిజంగా నా చిత్తాన్ని నేను విరక్కొట్టుకోవడం అంటే ఓవరాల్ గా అంటే ఏంటంటే జనరల్ గా చూసేసి ఓకే నా చిత్తాన్ని నేను విరక్కొట్టుకోవాలంట అని కనుక అలాగే చూస్తే మనం వినేవారు మాత్రమే, మనం ఏ రోజు మనం చేసే వాళ్ళంగా ఉండం. కానీ ఎప్పుడైతే స్వచిత్తాన్ని విరక్కొట్టుకోవడం అనగానే నేను ఒక 2 థింగ్స్ చూపిస్తాను మీకు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గనక మన నోటి మాటలు. ఎందుకు నోటి మాటల గురించి చెప్తున్నానంటే, అదే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటది. 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన చూడండి, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయను. ఏంటంట, నాలుక అగ్ని అంట. నాలుక అవయవంలో ఉన్న ప్రతిదీ కూడా ఏంటంట, ఏం చేస్తుందంట, మన నాలుక ఒక్కటి చాలు నీ శరీరం మొత్తాన్ని మాలిన్యం చేస్తుందంట. ఇంకా చూడండి ఏమని ఉంటదంటే అక్కడ, కలుగజేయను ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. ఇంకా ఏముంటదంట, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది నరకం అంట. యువర్ టంగ్ ఈజ్ హెల్. ఇంకా లాస్ట్ లోకి వచ్చేసరికి అదే వర్స్ లో చూడండి, 8th వర్స్ లో లాస్ట్ లో ఉంటది ఏంటంట, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఏంటంట, మన నాలుక ఎలాంటిది, దుష్టత్వం కలిగినది, విషం కలిగినది, ఇదేంటి హెల్ కలిగినది, ఇంకా చెప్పాలంటే అగ్నితో ఉన్నది. మరి ఇలాంటి నాలుక, ఎందుకు ఈ నాలుక గురించి చెప్తున్నానంటే, గాడ్ చెప్తారు 2 థింగ్స్ మీ లైఫ్ లో ఏదైనా 2 విషయాలు నరకానికి తీసుకెళ్తాయి అంటే, ఫస్ట్ మీ టంగ్, ఇంకోటి మీ ఐస్. మరి ఈ టంగ్ గురించి చెప్తున్నప్పుడు ఈరోజు చెప్పబడింది ఏంటంటే, నేను నా చిత్తాన్ని విరగొట్టుకోవాలనుకున్నా. ఫస్ట్ నా లైఫ్ లో నేను నా టంగ్ ని తీసుకుంటాను. ఎందుకంటే నా టంగ్ నన్ను మొత్తం నాశనం చేస్తాంట, నా శరీరం మొత్తం కూడా. మరి ఇలాంటి టంగ్ విషయంలో నేను ఎలా ఉన్నాను? ఓకే, డైలీ మార్నింగ్ లేస్తున్నాను, ఇదే టంగ్ తోటి నేను ప్రేయర్ చేస్తున్నాను, ఇదే టంగ్ తో బైబిల్ చదువుతున్నాను, ఇదే టంగ్ తో సాంగ్స్ పాడుతున్నాను. మరి రోజంతా ఎప్పుడైనా కూర్చొని పరిశీలించాం, దేవా ఇవాళ నేను ఎక్కడ అన్నెసెసరీ వర్డ్స్ ఎక్కడ మాట్లాడాను, ఎక్కడ వేరే వాళ్ళని యాంగ్రీ వర్డ్స్ మాట్లాడాను, ఎక్కడ వేరే వాళ్ళ యొక్క ఫేమ్ తగ్గించడానికి నా టంగును వాడాను, ఎక్కడ వేరే వాళ్ళని కించపరిచే మాటలు నేను మాట్లాడాను. ఇంకా ఇవి మాత్రమే కాదు, ఇంకా స్పిరిచువల్ థింగ్స్ లో చెప్పాలి అంటే కనుక, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏం మాట్లాడుకుంటున్నాం వేరే బిలీవర్ గురించి,
మళ్ళీ ఒక వర్డ్ యాడ్ చేస్తామనమాట. ఇంకో బిలీవర్ గురించి గాసిప్ చేస్తూ, సిస్టర్ వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం సిస్టర్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్పిరిచువాలిటీ. నేను చెప్తున్నాను, అది ప్యూర్ లస్ట్. నీ గాసిప్‌ని, నీ హార్ట్‌లో ఉన్న ఆ యొక్క గాసిప్ డిజైర్‌ని తీర్చుకోవడానికి మాట్లాడుకుంటూ లాస్ట్‌లో ఒక వర్డ్ యాడ్ చేస్తాం. ప్రేయర్ చేద్దామని. ఐ టెల్ యూ యువర్ టంగ్ ఈస్ హెల్. మన నాలుక ఫైర్‌తో నిండుంది. అది నరకమే ఇంకా. అలాంటి వాళ్ళ దేహమంతా ఎన్నటికి వాళ్ళు జయించలేరు. కానీ మనం ఈరోజు నిశ్చయించుకోవాలి. దేవా ఈ టంగ్‌తో గాడ్ చెప్తున్నారు. ఇదే టంగ్‌తో నువ్వు ప్రేమ వచనం మాట్లాడుతున్నావు. ఇదే టంగ్‌తో దూషణ వచనం మాట్లాడుతూ ఎలా మాట్లాడగలవు నువ్వు? యూ కాంట్ స్పీక్. మనకి ఇలాంటి టంగ్ ఉందేమో మనం పరిశీలించుకోవాలి. ఆర్ వి గాసిపింగ్ అబౌట్ అదర్ బిలీవర్స్? ఆర్ వి టాకింగ్ అబౌట్ అదర్ బిలీవర్స్? బ్లెస్సింగ్ చేసే టంగ్ ఉందా మనది? వేరే వాళ్ళ గురించి మాట్లాడుకునే టంగ్ ఉందా? ఫెలోషిప్ అని చెప్పుకుంటూ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ అదర్స్, చెప్తున్నాను ఇట్ ఈస్ ప్యూర్ లస్ట్. లస్ట్ అంటే ఎక్స్టర్నల్‌గా ఐస్ తోటి చూసేది కాదు. ఇట్ ఈస్ డిజైర్. ఇంకా స్పిరిచువల్ థింగ్స్‌లో మనం మరీ పరిశీలించుకోవాలి. బికాజ్ మనకున్న స్టాండర్డ్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ మనకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఎక్స్టర్నల్ థింగ్స్ అన్ని చూసుకుంటాం. ఓకే. నేను టంగ్ అంటే ఎవరిదైనా యాంగ్రీతో మాట్లాడుతున్నానా? ఓకే. లేదు కదా! నా టంగ్ బావుందంటున్నారు. యాంగ్రీతో మాట్లాడవసరలా. ఇఫ్ యూ ఆర్ గాసిపింగ్ అబౌట్ అదర్స్ అండ్ సేయింగ్ దట్ వి ఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్, ఇట్ ఈస్ ఆల్సో లస్ట్. నెవర్ మన సీఎఫ్‌సీ చర్చెస్‌లో ఎవ్వరి దగ్గర ఈ టంగ్ ఉండకూడదు. ఎందుకంటే ఈ టంగ్ మీ శరీరం అంతా పాడు చేస్తది. టేక్ ఇట్ సీరియస్‌గా తీసుకుందాం. గాడ్ నా టంగ్‌ని ఫస్ట్ నేను విరగ్గొట్టుకుంటాను నా టంగ్ విషయంలో. నా టంగ్‌తో ఓన్లీ ఒకళ్ళని ఎంకరేజ్ చేసే వర్డే వస్తది. ఒకళ్ళ గురించి నేను బ్లెస్సింగ్ వర్డే వస్తది. ఇదే టంగ్ నిన్ను బ్లెస్ చేస్తది. నిన్ను ప్రేయర్ చేస్తది. నో గాసిప్ అబౌట్ ఎనీవన్. వేరే వాళ్ళ గురించి నేను గాసిప్ చేయను. వేరే వాళ్ళు ఎంత ఉన్నా సరే నేను నీ దగ్గరికొస్తా కావాలంటే. సీక్రెట్‌గా నా రూమ్‌లోకెళ్ళి ఎవ్వరికీ వినపడకుండా నీతో ప్రేయర్ చేస్తాను. నిజంగా నాకు భారం ఉంటే. అంతేగాని వేరే వాళ్ళతో మాట్లాడకూడదు మనం. ఫస్ట్ టంగ్. సెకండ్ థింగ్ ఇంకోటి చూపిస్తాను. మాథ్యూ చాప్టర్, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఆహ్, 22 నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపడు ప్రతివాడును విమర్శకు లోనగును. సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభలో లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోగను. చూడండి గాడ్ ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో. యూ షుడ్ నాట్ ఎట్ ఆల్. అసలు మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి అస్సలు మనం మాట్లాడకూడదు. అండ్ ఇంకా చూడండి, ఆ కా కావున నీవు బలిపీఠం మీద అర్పణ నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది కలదని అక్కడ నీ జ్ఞాపకం సారీ ఇది ఒకటి 5th verse 22nd, 6th chapter 22nd verse లో దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూసారా? నీ కన్ను ఒక్కటి చాలంట. ఇఫ్ యువర్ ఐస్ ఒక్కటి చాలు నీ దేహమంతా పాడు చేయడానికి. మరి ఇదే కళ్ళతోటి వి ఆర్ ఏబుల్ టు రీడ్ బైబుల్. ఈ కళ్ళు లేని వాళ్ళ గురించి ఆలోచించండి. గాడ్ ఎంత ప్రివిలేజ్ ఇచ్చారు మనకి ఈ కళ్ళని. ఈ కళ్ళని మనం బైబుల్ చదవడానికి, ఆయన లవ్ లెటర్ చదవడానికి, ఆయన వాక్యం చదవడానికి వాడుతూ ఇదే ఐస్ తోటి ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ వరల్డ్ థింగ్స్ చూడటానికి, టీవీలో స్పెండ్ చేయడానికి, ఇంకా ఈ కాలంలో మనం టీవీస్ లేవేమో మనకి. ఇంకా యూట్యూబ్‌లో షార్ట్స్ చూడటానికి, రీల్స్ చూడటానికి, అన్నెసెసరీ థింగ్స్, అన్‌వాంటెడ్ థింగ్స్ చూడటానికి వాడుతున్నాము అంటే గనుక గాడ్ చెప్తున్నాడు నీ దేహమంతా నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఆర్ వి డినయింగ్? మన చిత్తాన్ని విరగ్గొడుతున్నామా ఈ విషయాల్లో? తీసుకుందాం. సెపరేట్ ఇండివిడ్యువల్ పార్ట్స్‌గా తీసుకుందాం. గాడ్ నా హ్యాండ్స్‌ని దేనికి వాడుతున్నాను? నా మౌత్‌ని దేనికి వాడుతున్నాను? ఇవాళ 2 థింగ్స్ నేనైతే ఈ 2 థింగ్సే తీసుకున్నాను. గాడ్ నా ఐస్‌ని దేనికి వాడుతున్నాను నేను డే అంతా? యామ్ ఐ స్పెండింగ్? మనం చెప్పొచ్చు సండే వచ్చి మనం చాలా స్పిరిచువల్ హోలీ పీపుల్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పొచ్చు. వి ఆర్ హిపోక్రిట్స్. దేవుడు చెప్తున్నాడు వేషధారులారా అని చెప్తున్నాడు. మనమే ఆ వేషధారులు. గాడ్ ఎవరినో అంటలేదు. రోజంతా, వారమంతా నీ ఐస్ తోటి నీకు నచ్చినవన్నీ చూసుకుంటూ, నీకు నచ్చినవన్నీ చేసుకుంటూ, నీ నోటితోటి నీకిష్టంకరమైనవన్నీ మాటలు మాట్లాడేసేసి,
ఈవినింగ్ నైట్ అయ్యేసరికి గాడ్ నన్ను క్షమించండి అని ఒక మాట అనేసి సండే వచ్చి నేను చాలా స్పిరిచువల్ పర్సన్ అని చేస్తుంటే యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. గాడ్ అదే అంటున్నారు, నిన్ను నువ్వు మోసపరుచుకున్నావు, నన్నేం మోసపరచట్లా నువ్వు. బికాజ్ ఐ నో అబౌట్ యూ. నీ పక్కనున్న ఈ డే ఈ డేవిల్కి ఇవన్నీ తెలుసు. బట్ యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ మనం మాత్రం అలా ఉండకూడదు. గాడ్ మనల్ని అలా పిలవలేదు, మన కొరకు ఆయన చనిపోయారు. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మనం లెగవాలి. గాడ్ నీ శక్తితో నేను ఇది జయిస్తాను ప్రభా. ఒక రోజులో అవ్వదు, నేను పడిపోవచ్చు, మళ్ళీ రేపు మళ్ళీ నేను నా పాత జీవితానికి వెళ్ళొచ్చు, కానీ నాకు లేదు, నేను తిరుగుతాను. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినాను తిరిగి లేస్తాడు. ఎలా లెగుస్తాడంటే తీవ్రంగా లెగుస్తాడు. అంతేగాని ఆ క్షమాపణ ఉందిలే నాకు, మళ్ళీ నేను క్షమిస్తానులే అని లెగవడు. నేను పడకూడదు, నేను ఈ యుద్ధం ఓడిపోకూడదు, దేవుడి శక్తితో నేను గెలుస్తాను. దావీదు ఒక ప్రార్థన చేస్తాడు ఏంటంటే, నువ్వు ఈటెలతోటి నీ బలముతోటి నువ్వు గొప్ప గొప్ప స్వార్డ్స్ తోటి వస్తున్నావు, బట్ ఐ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నేను యెహోవా నామమును ధరించుకొని వస్తున్నాను. టుడే యు విల్ ఆల్సో గో. తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను వస్తున్నాను, ఇవి జయిస్తాను. ప్లీజ్ ఆ లస్ట్ఫుల్ డిజైర్స్ ఏమున్నా స్పిరిచువల్ థింగ్స్ లో వదిలేద్దాం. గాడ్ ఐ వాంట్ టు సబ్మిట్ మై సెల్ఫ్ ఇంటూ యువర్ హ్యాండ్స్. మనకి గ్లోరియస్ గాడ్ గ్లోరీని మనకు రివీల్ చేస్తారు మన లైఫ్స్ లో. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాము, ప్రార్థనా సమయం ఉంది కనుక. మొదటగా వచ్చేసరికి చిల్డ్రన్ గురించి మన మాధురి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన బంగారు పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, మా యొక్క జీవితంలో ప్రభా మా సొంత చిత్తాన్ని కాకుండా ప్రభా నీ చిత్తం ఏదో తెలుసుకుని ప్రభా వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మరి నేను కూడా కొన్ని విషయాలు ప్రభా మా సొంత చిత్తానికి ఆధారం చేసుకుని జీవిస్తూ వచ్చాను ప్రభా. దయతో క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, నీ చిత్త ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, ఈ సమయంలో ప్రభా చిల్డ్రన్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో మా బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, రీనా కొరకు, హెన్రీ కొరకు, ధన్య, షీనా, సాత్విక, జెన్నీ, విశ్వాస్, జోష్వా, సుశ్రిత, యాంజలినా, జోనథన్, యేసు, అభి, ధనలక్ష్మి, సుధా, యానీ కొరకు, సంచన, జాయ్, ఆద్యపాల్, ఆయుష్ పాల్, వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ చిన్న బిడ్డలందరినీ ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారు చిన్ననాటి నుంచే దేవుని భయభక్తుల్లో వారు పెరగటానికి సహాయం చేయమండి ప్రభా. దేవా, ఇప్పుడున్న దినాలు ఎంతో భయంకరమైనవి ప్రభా. దేవా, ఎటువంటి సాతాను శక్తులకు, అంధకార శక్తులకు తావలేకుండా ప్రభా ఆ బిడ్డలు మీరే కాపాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, వారు సండే స్కూల్లో ఏవైతే తండ్రి స్టోరీస్ వింటూ ఉన్నారు ప్రభా, వారి హృదయాల్లో భద్రపరుచుకుని వారి జీవితంలో దేవా తండ్రి వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. యేసు వయస్సు అందును, బుద్ధి అందును, జ్ఞానం అందును, పెద్దల దయందును ఏ రీతిగా వర్ధిల్లుతూ వచ్చినాడు ప్రభా, అటు విధానంలో ఈ బిడ్డలు కూడా వర్ధిల్లాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి చదువుల్లో మీరు తోడైనండి. స్కూల్ రాకపోకలేందు మీ కాపుదల ఉంచండి ప్రభా. దేవా తండ్రి, పెద్దవారితో మాట్లాడేటప్పుడు వారికి మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. తల్లిదండ్రులకు లోబడే మనస్తత్వాన్ని చిన్ననాటి నుంచే వారికి దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, చిన్న బిడ్డలు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే దయతో వారిని క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, వారి దేవుని ప్రేమ, కరుణ, వాత్సల్యము వారు చూపించినట్లుగా సహాయం చేయండి ప్రభా. వారి యొక్క జీవితాలు అనేక మందికి మాదిరికరంగా ఉండినట్లుగా ఆ బిడ్డల్ని నువ్వు పెంచురమ్మని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా యొక్క ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయమని వేడుకొంచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ మన శివశ్రీ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. యవనస్తుల రక్షణ గురించి, ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళ గురించి, అలాగే యవనస్తుల యొక్క ఉద్యోగాల గురించి శివశ్రీ సిస్టర్ ప్రేయర్ చేస్తారు.
అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, కేవలం మీ యొక్క అద్భుతమైన కృపను బట్టి ఈ రీతిగా నా ప్రభా మీ సన్నిధిలో గడపటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. దేవా, ఇటు సమయం నాయన అయ్యా నా ప్రభా, అయా రక్షణ పొందవలసినటువంటి బిడ్డల కొరకు నా ప్రభా మీ సన్నిధిలో అయా వేడుకుంటున్నాం తండ్రి. అయా, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడుకుంటారో వారి మధ్య మీరు ఉంటానని వాగ్దానం చేశారు ప్రభా. అయ్యా, నా తండ్రి, నిజంగా పాపాన్ని జయించాలనేటువంటి ఆశ కలిగిన మా అందరి మధ్య మీరున్నారని మేము హృదయపూర్వకంగా నమ్ముతున్నాం తండ్రి. దేవా, ఏకీభవించిన ప్రభా మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం దేవా. ఆయన ప్రభా, అయా మారు మనసు రక్షణ పొందవలసినటువంటి బిడ్డలకు నా ప్రభా నాయన కృప చూపించండి తండ్రి. తండ్రి, మీరు ఆకర్షించకపోతే ఎవరు మీ వద్దకు రాలేరు ప్రభా. అయా నా తండ్రి, మీ యొక్క సహాయం మాకు కావాలి ప్రభా. అయా నా తండ్రి, రక్షణ పొందవలసిన బిడ్డలు నా ప్రభా నా తండ్రి, అయా అయా నా తండ్రి, వారి సమయాన్ని నా ప్రభా వృధా పరచుకోకుండా నా ప్రభా, ఏ అపోహలకి నా ప్రభా నా తండ్రి, ఏ డౌట్స్కి నా ప్రభా వారు స్ట్రక్ అవ్వకుండా నా ప్రభా, అయా నా ప్రభా వారి యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క నా తండ్రి అడ్డంకుని మీరు తొలగించండి దేవా. అయా నా తండ్రి, ప్రేమతో నా ప్రభా నీ యొక్క నా తండ్రి మందిరంలో నా ప్రభా నా తండ్రి వారిని కూర్చోబెడుతున్నావయ్యా. అయా నా ప్రభా వారితో మీరు నా తండ్రి మాట్లాడండి ప్రభా. అయా నా తండ్రి, మీ ఆత్మను నా ప్రభా అయా నా తండ్రి వారి పట్ల నా ప్రభా నా తండ్రి కార్యమును జరిగించే రీతిగా మీరు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నాయన, వారి హృదయాలను మీరు నా తండ్రి రేపండి ప్రభా. అయా నా ప్రభా, ఏది అడ్డొచ్చినా కూడా నా ప్రభా నా తండ్రి అడ్డంకులను నా ప్రభా మీరు తొలగించి నా ప్రభా వారు నా తండ్రి అయా మారు మనసు రక్షణను పొందుకున్నటకు సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభా, మీరు ఈ కార్యమును హృదయంలో కలిగించకపోతే నా ప్రభా, జరిగించకపోతే నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా వారు నా తండ్రి ఒక్కడుగు కూడా ముందుకెళ్ళారు ప్రభా. ప్రభా ప్లీజ్ ప్రభా సహాయం చేయండి అయ్యా. అయా నా ప్రభా నా తండ్రి, నీ యొక్క రక్షణ భాగ్యము ఎంత గొప్పదో నా ప్రభా, ఎంత విలువైందో నా తండ్రి అనుభవిస్తున్నాం మేమందరము నా తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభా. అయా కృప చూపించండి ప్రభా. రక్షణ పొందుకోవాల్సినటువంటి ప్రతి బిడ్డ నా ప్రభా నా తండ్రి ఆలస్యము చేయక నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి రక్షణ పొందుకునే రీతిగా కృప చూపించండి తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి ఆయా జాబ్ ట్రయల్స్ చేస్తున్నటువంటి ప్రతి బ్రదర్ని సిస్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. ఆయా మనోహర్ బ్రదర్ని, ఇమానియల్ బ్రదర్ని, ఉదయ్ బ్రదర్ని, దివ్య సిస్టర్ని, కీర్తి సిస్టర్ని, శృతి సిస్టర్ని, లక్ష్మి సిస్టర్ని, అదే రీతిగా నా ప్రభా నా తండ్రి న్యూజిలాండ్లో ఉన్నటువంటి నా తండ్రి వివేక్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి వీరికి నా తండ్రి అయా మీరే నా ప్రభా నా తండ్రి మంచి జాబ్స్ అనుగ్రహించే దేవుడు అని నా ప్రభా మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం తండ్రి. అయా వారి ఎడల కృప చూపించండి దేవా. అయా నా తండ్రి జాబ్ ట్రయల్స్లో నా తండ్రి వారు నా తండ్రి అటెండ్ అయ్యే ప్రతి ఒక్క ఎగ్జామ్కి, ఇంటర్వ్యూకి నా ప్రభా నా తండ్రి మీరు వారికి తోడే ఉండండి ప్రభా. ఆయా ప్రిపేర్ అవుతుండగా నా ప్రభా వారికి నా తండ్రి ఏకాగ్రతను నా ప్రభా నా తండ్రి మీరు దయచేయను ప్రభా. అయా నా తండ్రి అనాలోచితమైనటువంటి ఆలోచనలు వారి దరికి చేరకుండా నా ప్రభా ప్రిపరేషన్ కాన్సన్ట్రేట్ చేసి నా ప్రభా నా తండ్రి అయా ప్రిపేర్ అవటకు సహాయం దయచేయను ప్రభా. అయా యవనస్తులు ప్రభా నా ప్రభా ఎటువంటి డిస్ట్రాక్షన్కి నా ప్రభా లోను కాకుండా నా ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో అయా వారికి కృప చూపించండి దేవా. మీకు వందనాలయ్యా. అయా వారికి సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా తండ్రి అయా ఫుల్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్నటువంటి వివేక్ బ్రదర్కి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. బ్రదర్కి నా ప్రభా అయా మంచి జాబ్ని అనుగ్రహించండి దేవా. అయా నా తండ్రి సంఘమంతా ఏకీభవించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తండ్రి జాబ్స్ విషయంలో మీరే కార్యమును చేసే దేవుడు అని నమ్మి విశ్వసిస్తూ అయా నా తండ్రి మీ చెంతకు వచ్చాం ప్రభా. నా తండ్రి మేము మనుషుల వైపు చూడట్లేదు ప్రభా. నా తండ్రి అధికారుల వైపు చూడట్లేదు ప్రభా. రాజుల వైపు చూడట్లేదు ప్రభా. మిమ్మల్ని మాత్రమే చూస్తున్నాం తండ్రి. అయా కృప చూపించండి దేవా. అయా నా తండ్రి మీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి ద్వారాలు తెరవండి ప్రభా. నా తండ్రి అయా వారికి నా తండ్రి మీరు కృప చూపించండి ప్రభా. అయా మీరు నా తండ్రి వారి పట్ల ఉద్దేశించిన మా పట్ల ఉద్దేశించినటువంటి ప్రతి ఉద్దేశము నా తండ్రి సమాధానకరమైనదని మేము నమ్మి విశ్వసిస్తున్నాం ప్రభా. బిడ్డలకు నిరీక్షణను, ఓర్పును నా తండ్రి మీరు అనుగ్రహిస్తూ వస్తున్నారు తండ్రి. మీకు వందనాలయ్యా. వారు ఎక్కడూ డిస్కరేజ్ కాకుండా నా ప్రభా అయ్యా నా తండ్రి ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఆయా కృప చూపించమని వేడుకొంచు. నిజంగా నా ప్రభా వారికి నా ప్రభా నా తండ్రి మంచి ఈవులతో వారిని తృప్తిపరిచే దేవుడు అని నమ్మి విశ్వసిస్తూ నా తండ్రి ఈ మనవులను నా తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో మీ సన్నిధిలో పెడుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇప్పుడు నెక్స్ట్ మన వివాహం అవ్వాల్సిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి దివ్య సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు.
హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్, అన్ని విషయాల్లో మాకు ఈ రోజంతా తోడుగా ఉన్న తండ్రి, మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ టైంని ఇచ్చినందుకు మేము వన్ అకార్డ్తో మీ దగ్గరికి రావటానికి లార్డ్ మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్, మ్యారేజ్ అవ్వాల్సిన లార్డ్ సిస్టర్స్, బ్రదర్స్ లార్డ్ మా చర్చ్లో లార్డ్ ఉన్నారు తండ్రి. లార్డ్, వాళ్ళందరి గురించి మీ పాదాలు చెంత పెట్టుటకు లార్డ్ మేము వచ్చిన్నాం తండ్రి. లార్డ్, సోనీ సిస్టర్, నవ్య సిస్టర్, శుద్రత, ప్రియాంక సిస్టర్, లార్డ్ లక్ష్మి, ఎలిజబెత్, ఎస్తేర్ సిస్టర్స్, దివ్య, శృతి సిస్టర్స్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్, పేరు పేరున ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. సరైన పార్ట్నర్ గురించి మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. లార్డ్, రవితేజ బ్రదర్, ఇమాన్యుయల్ మనోహర్ బ్రదర్ ని కూడా లార్డ్ మేము మీ పాదాలు చింత పెట్టుచున్నాం తండ్రి. లార్డ్, వీళ్ళందరికీ కూడా మ్యారేజ్ విషయంలో మీరు గైడెన్స్ అనుగ్రహించండి, మీ విజ్డమ్ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీ పర్ఫెక్ట్ ప్లాన్ లో అందరూ ఉండుటకు కృపను దయచేయండి. మిమ్మల్ని పరిపూర్ణంగా సీక్ చేసే బిడ్డల వలె, మీ కింగ్డమ్ ని సీక్ చేసే బిడ్డల వలె ప్రతి ఒక్కరిని చేయండి హోల్ హార్టెడ్ బిలీవర్స్ గా. లార్డ్, వాళ్ళ ఫ్యామిలీని కట్టుకోవడానికి లార్డ్ రెడీ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, మీకు మహిమకరంగా లార్డ్ మిమ్మల్ని లార్డ్ ఆనర్ చేసే విధంగా వాళ్ళ ఫ్యామిలీస్ ని కట్టుకోవడానికి మీ కృపను దయచేయండి, మీ విజ్డమ్ ను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. పార్ట్నర్ సెలెక్షన్ విషయంలో కూడా మీరు డిసర్న్మెంట్ అనుగ్రహించండి, క్లారిటీని అనుగ్రహించి మీ చిత్తాన్ని బయలుపరచమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, మరి ముఖ్యంగా మీ టైమింగ్స్ ని లార్డ్ మేము ట్రస్ట్ చేసే కృపను ఇచ్చేయండి తండ్రి. లార్డ్, మా టైమింగ్స్ కాదు కానీ లార్డ్ మీ టైమింగ్స్ ని మేము ట్రస్ట్ చేసే కృపను ఇచ్చేయండి. వీళ్ళందరినీ మీరు లార్డ్ మీరు నిజంగానే భూపునాదులు వేయక మునిపే ఎన్నుకున్న రీతిని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు ఏదైతే ప్లాన్ చేశారో వీళ్ళందరూ కూడా ఆ ప్లాన్ లో ఉండుటకు మిమ్మల్ని ఎరిగి లార్డ్ మీ గురించి మీ ఇమేజ్ లోకి వచ్చే కృపని వీళ్ళందరికీ దయచేయమని కోరుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ వర్క్ ని వాళ్ళ హార్ట్ లో చేపిస్తున్న రీతిని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్, ఈ జనరేషన్ మొత్తం కూడా లార్డ్ మీ స్టాండర్డ్స్ ని లార్డ్ మీ నాలెడ్జ్ ని ఎక్కడ కూడా లోవర్ చేయకుండా మీ ట్రూత్ లో బలంగా లార్డ్ అన్కాంప్రమైజ్డ్ గా ఫాలో అయ్యే జనరేషన్ ని మాలో లేపమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, మేము రూల్స్ ప్రకారం కాకుండా లార్డ్ మీ లైఫ్ ని మేము రుచి చూచి లైఫ్ లో లార్డ్ మేము మిమ్మల్ని ఫాలో అయ్యే కృపను ఇచ్చేయండి తండ్రి. లార్డ్, మీరే గైడ్ చేసి లీడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, మెండైన హస్తాలు ప్రతి ఒక్కరిపై ఉంచండి. మ్యారేజ్ విషయంలో మీరు కార్యం జరిపిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్, ఇవన్నీ ఈ కొద్ది ప్రార్థన యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పర్లోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, బిడ్డలు చేసిన ప్రార్థనతో ప్రభా నేను ఏకీభవించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ ఫాదర్. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు ఇప్పుడు దాకా సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. నీ వాక్యం మా జీవితంలో ఫలింప చేయండి తండ్రి. ప్రతి ఒక్కళ్ళం ప్రభా మేము నీ స్వారూప్యంలో మారాలి ప్రభా. మేము ఎక్కడున్నానో ప్రభావు, ఏ ప్రదేశంలో ఉన్నాను, ఏ చోట ఉన్నాను, ప్రతి చోట కూడా ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారిని మేము చూపించాలి ప్రభా. మా ద్వారా ప్రభా మీరు కనపరచబడాలి ప్రభా. ఎలాగైతే మీరు ఈ లోకంలోకి వచ్చి తండ్రిని చూపించారో మేము కూడా అటు రీతిగా జీవించడానికి మాకు కావలసిన శక్తిని, బలమును, ధైర్యమును, ఇంకా మా స్వచిత్తమును విరక్కొట్టుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ తండ్రి. అలాగే ప్రభా అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని బట్టి, సారా సిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ కుటుంబాన్ని బట్టి తండ్రి నీకు ఎంతగానో వందనాలు తండ్రి. అబ్రహాం బ్రదర్ యొక్క తండ్రి రిపోర్ట్స్ అన్నింటిలో మీరు చేసిన కృపను బట్టి థ్యాంక్ యూ లార్డ్. అలాగే తన సారా సిస్టర్ వాళ్ళ మదర్కి కూడా ప్రభా మీరు ఇచ్చిన మంచి హెల్త్ని బట్టి వందనాలు తండ్రి. ప్రియాంక కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. పీజీ ప్రిపరేషన్లో ఉండగా మీరు హెల్ప్ చేయమని, వాళ్ళ బిడ్డలందరికీ కూడా తండ్రి మీరే రక్షణ దయచేయమని కోరుచున్నాను లార్డ్. అలాగే సిస్టర్కి ప్రభా సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. ఆ రిటైర్మెంట్కి తండ్రి మీరు చేసిన సహాయం బట్టి తండ్రి, నీ కృపను బట్టి, ఉద్యోగంలో దాన్ని బట్టి నిజంగా వందనాలు ప్రభా. అలాగే ప్రతి విషయంలో తండ్రి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ న్యాయం జరిగించండి ప్రభా. మేమందరం వన్నెస్తో అడుగుతున్నాం ప్రభా. తను ఆ బిడ్డ పట్ల నువ్వు న్యాయం జరిగించి నీ యొక్క చిత్తంను తను జరిగించమని నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని దీవించండి ప్రభా. బిడ్డలిద్దరిని దీవించమని కోరుచున్నాను లార్డ్. అలాగే చిట్టుబాబు అంకుల్
వాళ్ళకి తోడుగా ఉండండి తండ్రి. కృపావరం మ్యారేజ్ జరగబోతుండగా ప్రభా నీకు మహిమకరంగా జరిగించండి ప్రభా. అన్ని సమకూడి జరగడానికి మీరు హెల్ప్ చేయండి ప్రభా. అలాగే ఫ్యామిలీస్ ఇద్దరు ప్రభా తండ్రి ఫారెన్ వెళ్తుండగా తండ్రి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. అన్ని సకాలంలో ఈ నీ మహిమకరంగా మ్యారేజ్ జరగడానికి మీరే హెల్ప్ చేయమని కోరుచున్నాను. అలాగే గడం ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి. బ్రదర్కి మీరు రక్షణ దయచేయండి. అలాగే తండ్రి వాళ్ళు బేబీ విషయంలో తీసుకోబోతున్న నిర్ణయానికి మీ గైడెన్స్ ని తండ్రి మీరే దయచేయమని మీ పాదాలు పట్టుకొని అడుగుచున్నాను. థ్యాంక్ యూ తండ్రి. ప్రేమ కుటుంబాన్ని దీవించండి ప్రభా తండ్రి. ఇద్దరు బిడ్డలకి ప్రభా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. అలాగే ప్రభా సిస్టర్ మళ్ళీ ఆఫీస్ జాబ్కి వెళ్తుండగా ప్రభా బిడ్డల పట్ల నీ ప్రత్యేకమైన కృపను దయచేయమని తండ్రి. ఇంకా బ్రదర్ని తండ్రి మీ మహిమతో నింపి వాడుకోమని కోరుచున్నాం లార్డ్. అలాగే వెంకట్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. రాడికల్ గా తండ్రి వర్క్ చేయడానికి మీరు ఇచ్చిన స్పిరిట్ ని బట్టి మీకు వందనాలు. అలాగే వాళ్ళ మదర్ కి కూడా మీరు తోడుగా ఉండండి. రక్షణ దయచేయండి ప్రభా వాళ్ళ మదర్ కి కూడా తండ్రి. రామ్మోహన్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు ప్రభా. తోడుగా ఉండండి ప్రభా బ్రదర్ కి కూడా ప్రభా తండ్రి. ఇబ్రహీంపట్నం సురేష్ అన్నని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. సిస్టర్ని బట్టి నీకు వందనాలు తండ్రి. సిస్టర్ కి వస్తున్న ప్రభా మళ్ళీ ఆ పెయిన్ నుంచి ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుచున్నాను తండ్రి. మీరే ప్రభా కుటుంబాన్ని దీవించండి ప్రభా. మీరే సంపూర్ణ హెల్త్ ని సిస్టర్ కి ప్రసాదించమని కోరుచున్నానయ్యా. అలాగే లింకన్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. బ్రదర్ చేసిన పరిచర్యను మీరు దీవించండి తన బిడ్డలను కూడా వాళ్ళ బిడ్డలను కూడా మీరు దీవించమని బ్రదర్ కి కూడా మీరు తోడుగా ఉండమని కోరుచున్నాను. లార్డ్ సీను బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. బ్రదర్ చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి. అలాగే తండ్రి బిడ్డలు ప్రయాణమై వెళ్ళొస్తుండగా కూడా నీ కాపుదల తండ్రి దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. స్టీఫెన్ అన్నని బట్టి నీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని బట్టి వందనాలు. వాళ్ళు చేసిన తండ్రి పరిచర్యను ప్రభా మీకు మహిమకరంగా జరిగించమని కోరుచున్నాను లార్డ్. అలాగే పండు బ్రదర్ ఫ్యామిలీని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. ఆదిత్య రక్షణ విషయంలో కూడా మీరే సహాయం చేయండి. వెలుగివ్వమని కోరుచున్నాను లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే సామాన్య కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. ఆ బ్రదర్ అండ్ సిస్టర్ ని బట్టి నీకు నిజంగా వందనాలు తండ్రి. బ్రదర్ తిరిగి రావడానికి తన ఆ యొక్క బంధకాలన్నిట్లోంచి విడుదల పొంది ప్రభా తండ్రి తను నీ వైపు తిరిగి నీ సన్నిధిలోకి తిరిగి వచ్చి మాతో పాటు సహవాసంలో కొనసాగి నిన్ను గణపరచడానికి తండ్రి మీరే సహాయం చేయమని తండ్రి మీరు హెల్ప్ చేస్తున్నందుకు మీకే థ్యాంక్ యూ ఫాదర్. అండి విజయ కమ్మర్ అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. అలాగే సాంబీ సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా తన సిస్టర్ వాళ్ళ కుటుంబంలో తన వాళ్ళ తల్లికి ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి వందనాలు. తల్లికి రక్షణ దయచేయండి. సరే అన్నయ్య ట్రీట్మెంట్ లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఆ బ్రదర్ని కూడా ప్రభా మీరే రక్షణ దయచేసి ఆ ట్రీట్మెంట్ ఇంకా కంప్లీట్ అవడానికి మీరే ఫుల్ఫిల్ చేయమని కోరుచున్నాను లార్డ్. థ్యాంక్ యూ తండ్రి. రఘు బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సిస్టర్ కి తండ్రి మరి రిపోర్ట్స్ లో మీరు దయచేసిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. అలాగే సిస్టర్ తిరిగి సంఘానికి రావడానికి మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో తన హృదయంలో మాట్లాడమని కోరుచున్నాను లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. మోహన్ అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తని ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. మోహన్ అన్న ఉన్న తని ప్రతి ఒక్క తండ్రి ఆ డెప్స్ నుంచి క్లియర్ చేసి ప్రభా తిరిగి ప్రభా మరి ఇక్కడ సెటిల్ అవ్వడానికి నీ కృపను దయచేయమని కోరుచున్నాను. బిఎస్ఎన్ఎల్ మోహన్ అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తని వాళ్ళ రిలేటివ్ కి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ఇమానియల్ మనోహర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళు ప్రిపేర్ అవుతున్న జాబ్స్ లో మీరు తోడుగా ఉండి ఏ ఎగ్జామ్ రాస్తున్నారు తని వాళ్ళ చిత్తం ఎక్కడుందో అక్కడ మీరు ఖచ్చితంగా తని వాళ్ళకి నియమించిన దాన్ని మీరు దయచేయబోతున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అని అలాగే రాజీవ్ బ్రదర్ని బట్టి తన సిస్టర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తని. ఆనందన్న కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆనందన్నకు తండ్రి మీరే తోడుగొండి. తను చేసిన తన వృత్తిలో తోడుగొండండి తండ్రి. ఆ యొక్క ప్రతి ఒక్క డెప్స్ ని మీరే క్లియర్ చేసి ప్రభా బ్రదర్ని ఇంకా తండ్రి గ్లోరియస్ లోకి నడిపించమని కోరుచున్నాను లార్డ్ తండ్రి. అలాగే వివేక్ బ్రదర్ మాధురి సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వివేక్ బ్రదర్ న్యూజిలాండ్ లో ఉంటుండగా ఆ ఫ్యామిలీని ప్రభా మీరే తిరిగి తండ్రి యునైటెడ్ చేయండి ప్రభా. అడ్డంకులన్నీ కూడా తీసివేయండి ప్రభా. బ్రదర్ కి పర్మనెంట్ జాబ్ రావడానికి అలాగే సిస్టర్ కూడా వెళ్ళడానికి అన్ని విషయాల్లో మీరు సహాయం చేయమని కోరుచున్నాను తండ్రి. లక్ష్మి సిస్టర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ సిస్టర్ని బట్టి కూడా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాళ్ళ ఫ్యామిలీని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే సోనీ సిస్టర్ని బట్టి వందనాలు కానీ ఆ స్కూల్ కాలేజ్ లో ప్రభా మీరే తండ్రి ఒక సాక్షి బిడ్డగా నిలిపినందుకు నీకు వందనాలు. మంచి ఆరోగ్యం సిస్టర్ కి దయచేయండి ప్రభా. అలాగే చైతన్య బ్రదర్ని బట్టి తండ్రి సిస్టర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బ్రదర్ కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆ వర్క్స్ లో కూడా మీరే హెల్ప్ చేయమని కోరుచున్నాను. అలాగే ప్రేమ్ కుమార్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. అలాగే తండ్రి ముంబై విజయ్ కుమార్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్ కి కూడా మీ సిస్టర్ కి మీరు తోడుగా ఉండండి ప్రభా. యేసుదాస్ అనే కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బ్రదర్ని బట్టి నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఆ కుటుంబాన్ని బట్టి తండ్రి. అలాగే రాంబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. అలాగే తండ్రి
మరి శృతిని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంది. తను ప్రిపేర్ అవుతున్న తన ఎగ్జామ్స్ కూడా మీరు తోడుగా ఉండండి. తను అలాగే దివ్య సిస్టర్ ప్రభా తను 28, 29 ఇంటర్వ్యూ అటెండ్ అవుతుందని రిక్వెస్ట్ పెట్టారు ప్రభా. తను ఆ ఇంటర్వ్యూస్‌లో కూడా మీరు సహాయం చేయండి ప్రభా. మీ ఆ ఉన్నతమైన కృపని తండ్రి ఆ బిడ్డకి దయచేసి బాగా చేయడానికి మీరు హెల్ప్ చేయమని కోరుచున్నాను ప్రభా. అలాగే శ్యామ్ ప్రసాద్ కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. ఆ ఇద్దరు బిడ్డలు ప్రభా ఇక్కడ ఉంటుండగా మీ కాపుదల ఇద్దరికి దయచేయండి. అలాగే బ్రదర్స్ తండ్రి అక్కడ ఫారెన్‌లో ఉంటుండగా మీరే సహాయం చేసి నడిపించమని, అక్కడ తండ్రి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని మీరే దయచేయమని కోరుచున్నాను తండ్రి. అలాగే రమేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్ల కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కిరణ్ బ్రదర్ కుటుంబాన్ని పట్ల నీకు థ్యాంక్ యూ ఫాదర్. అలాగే సునీత సిస్టర్ యొక్క కుటుంబం వాళ్ళ బిడ్డల పట్ల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అలాగే మా ఎల్డర్ బ్రదర్ శాంత్ కుమార్ అన్నని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. తండ్రి తనకిచ్చిన బాధ్యతను బట్టి కూడా తండ్రి మీరు ఎంతగానో మీరు విజ్డమ్ కృమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు. తన కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని, జాబ్‌ల విషయంలో అన్ని సహాయం చేయమని కోరుచున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ నడిపించడానికి మీరు ఇస్తున్న విజ్డమ్ బట్టి తన కుటుంబాన్ని కూడా తండ్రి మీరే హెల్ప్ చేయమని కోరుచున్నాను. అలాగే లార్డ్ తండ్రి మాకు ఒక ప్లేస్‌ని దయచేయండి ప్రభా. నిన్ను వర్షిప్ చేసుకోవడానికి ప్రభా నీ పాదములు పట్టుకున్నాను. నీ చిత్తం అయితే తన్ని దయచేయమని కోరుచున్నాను. అలాగే మా పైన ఓవర్‌సీస్‌గా ఉన్న విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్‌ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే జాక్మన్ గారిని బట్టి వాళ్ళ ఆరోగ్యాలను బట్టి, ఆని సిస్టర్ ఆరోగ్యాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. తండ్రి మా సంఘంలో ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే ప్రభా రక్షణ పొందలేదో వాళ్ళకి రక్షణలోకి నడిపించండి ప్రభా. ఎవరైతే ప్రభా ఇంకా డిప్రెషన్ అండ్ డిస్కరేజ్‌మెంట్‌లో ఉన్నారో వాళ్ళని విడిపించండి. సాతాను శక్తులన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే డెప్స్‌లో ఉన్నారో ఆ డెప్స్ అన్నీ క్లియర్ చేయండి. తండ్రి మేమందరం కలిసి ప్రభా క్రీస్తును చూపించు సంఘముగా ఈ విజయవాడలో మీరు మమ్మల్ని చేయమని, సాక్షి బిడ్డలుగా చేయమని తండ్రి ఇంకా అడుగుతున్నాం ప్రభా. ఎవరైనా ప్రభా వుల్ఫ్స్ ఉంటే గనుక ప్రభా మీరే ఎలిమినేట్ చేసి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీ మందని మీరే కాపాడగలిగినారు గనుక నీ పాదాల దగ్గరకొచ్చి మేమే గోజాడి అడుగుతూ ఈ ప్రార్థన నీకే అర్పిస్తూ అతి త్వరలో రానైన మా ప్రియ ప్రభువైన యేసునామమున బతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన ఇంతటితో ముగిసింది.